హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం నో సూనర్ దాన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నో సూనర్ దాన్. నో సూనర్ దాన్ అంటే వెంటనే అని అర్థం. నో సూనర్ దాన్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒక పని జరిగిన వెంటనే మరొక పని జరిగింది. ఈ విధంగా చాలా పనులు ఒకటి జరిగిన వెంటనే మరొకటి జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో మనం నో సూనర్ దాన్ను యూజ్ చేస్తూ ఉంటాము. మరి నో సూనర్ దాన్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే, నో సూనర్ దాన్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ దాన్ ప్లస్ ఆబ్జెక్టు V2 ప్లస్ ఆబ్జెక్టు. నో సూనర్ దాన్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ దాన్ ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్టు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నో సూనర్ డిడ్ షీ లిజన్ ద న్యూస్ దెన్ షీ ఫెయింటెడ్. ఆమె ఆ వార్త విన్నదో లేదో మూర్ఛపోయింది. నో సూనర్ డిడ్ హీ ఎర్న్ 100 రూపీస్ దెన్ హీ స్పెంట్ ఇట్. అతడు 100 రూపాయలు సంపాదించాడో లేదో ఖర్చు పెట్టేశాడు. నో సూనర్ డిడ్ హీ బోర్డ్ ద ట్రైన్ దెన్ ఇట్ స్టార్టెడ్. అతడు ట్రైన్ ఎక్కాడో లేదో అది కదిలింది. నో సూనర్ దాన్ అంటే వెంటనే అని అర్థం. నో సూనర్ దాన్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, ఒక పని జరిగిన వెంటనే మరొక పని జరిగింది. ఈ విధంగా చాలా పనులు ఒకటి జరిగిన వెంటనే మరొకటి జరుగుతూ ఉంటాయి. అలా చెప్పే సందర్భాలలో మనం నో సూనర్ దాన్ను ఉపయోగిస్తాం. నో సూనర్ దాన్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, నో సూనర్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ దాను ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్టు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నో సూనర్ డిడ్ షీ లిజన్ ద న్యూస్ దెన్ షీ ఫెయింటెడ్. ఆమె ఆ వార్త విన్నదో లేదో మూర్ఛపోయింది. నో సూనర్ డిడ్ హీ ఎర్న్ 100 రూపీస్ దెన్ హీ స్పెంట్ ఇట్. అతడు 100 రూపాయలు సంపాదించాడో లేదో ఖర్చు పెట్టేశాడు. నో సూనర్ డిడ్ హీ బోర్డ్ ద ట్రైన్ దెన్ ఇట్ స్టార్టెడ్. అతడు ట్రైన్ ఎక్కాడో లేదో అది కదిలింది.